అందరము మరొక వారిని సన్నిధిలో చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరి మీ దాసులు ప్రభావ మా మధ్యలో ఆయన వాక్యం షేర్ చేయడం ప్రభావ మీ దాసుల ద్వారా ప్రభు మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారిని మీ హస్తాలకు చెప్తున్నా, ఈ లింకులు మీ హస్తాలకు చెప్తున్నాం దేవా, మీరే సహాయం చేయండి. ప్రభావ మీ శక్తితో ప్రభావ మేము మా జీవితాల్లో ముందు కొనసాగుతూ నేను మహింపరిచేవారంగా ఘనపరిచేవారంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని మిమ్మల్ని ప్రభా మా జీవితాల్లో ప్రభా ఘనపరుస్తూ ఇతరులకు నాయన ఆయా ప్రకటిస్తూ ప్రభా మేము మీ రాజ్యం కొరకు ప్రభా మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడుతూ ఇతరులకు ప్రభావ సిద్ధపరిచేవారంగా ఉండటానికి మీరే మాకు సహాయం చేయమని మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని మీరే ప్రభావ మీ యొక్క ఆత్మకార్యాన్ని మా అందరిలో జరిగించి మీరే మహిం పొందుకుమని మరొక మారు ప్రభావ దాసులు మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్తూ మీ పరిశుద్ధాత్మ శక్తిపై సహవాసం కొరకు వేడుకొంచు యేసు నామమున స్తుతించి బ్రతిమాలాడుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకి వాక్యాన్ని అందించడానికి దైవ చిత్తానుసారంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వారు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారండి. అగ్గే ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారండి. అన్నయ్య గారిని దీవించిన విధానాన్ని బట్టి, వారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి, వారి వ్యాపార రంగంలో దేవుడు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు. మన దేవుని నామము మహిమపరచబడును గాక. మనము కొద్ది వారాలుగా నాయకత్వపు లక్షణాలు, ఏ రకంగా మనము నాయకత్వం నెరపవలసినటువంటి అవసరత ఉన్నది ఈ దినముల్లో అన్న విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ మనం ఒక కంక్లూజన్ కూడా వచ్చాము. ఏంటి అంటే, రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులే. ఎటువంటి వృత్తి, ఎటువంటి పని చేస్తున్నా సరే, ఇంక్లూడింగ్ ఒక గృహిణి అయినా సరే, తను కూడా ఒక నాయకురాలే. ఎందువల్ల అంటే, తనని మనము హోమ్ మేకర్ అంటే ఇంటిని ముందుకు నడిపించి, ఇంటిని సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి నాయకురాలిగా గుర్తించాలి అని చెప్పి అనుకున్నాం. ఎవరైతే బోధించేటటువంటి కండిషన్ లో ఉంటారో, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒకానొక ఆజ్ఞ, ఆఖరి ఆజ్ఞ అంటూ ఉంటాం మనం దాన్ని, సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు మీరు ఈ నా బోధను మీరు బోధించండి అని చెప్పిన విషయాన్ని, ఈ రోజున అనేక మంది అన్బిలీవర్స్ మన మధ్య ఉన్నారు అన్నది విదితమే మనకి. దాన్ని బట్టి మనం వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు వారి గురించినటువంటి సమాచారాన్ని అందజేయవలసిన వారిగా ఉన్నాం కాబట్టి, ఆ రకంగా కూడా మనము నాయకులమే అన్నదాన్ని మనము చర్చించుకుంటూ ముందుకు సాగాము. మనము సాత్వికత, హ్యూమిలిటీ, ఆ తర్వాత స్టేయింగ్ పవర్ అంటే నిలిచి ఉండేటటువంటి శక్తి, అదే విధముగా మనము సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ, ఈ మూడు విషయాల గురించి క్లోజ్ గా, ఈ మూడు చాలా దగ్గరగా కూడి ఉంటున్నాయి అన్న విషయాన్ని గమనిస్తూ ముందుకు సాగుతూ కిందటిసారి మనము కొన్ని విషయాలు చూసుకున్నాం. ఈరోజు మనము సహాయకారిగా ఉండటానికి మనము అదే సబ్జెక్ట్ మీద మనం కంటిన్యూ అవుదాం. మనము నిలిచి ఉండేటటువంటి శక్తి,
ఆ తర్వాత స్వీయ నియంత్రణ, ఆ తర్వాత సాత్వికత. ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగుదాం మనం. ఈ ఈ ఈ ఈ ప్రభువు నిర్దేశించినటువంటి ఈ సమయంలో కూడా. సహాయకారిగా మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుందాం. Gospel according to Matthew, chapter 22, 37, 38. ప్రైజ్ లార్డ్. చదువమ్మా. అందుకాయన ఆ. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. సరేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఆజ్ఞ దేవుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి, లేదా నన్ను బిలీవ్ చేస్తున్నాను, నా పట్ల మీరు విశ్వాసం వ్యక్తపరుస్తున్నాను అని కనుక మీరు చెప్పినట్లయితే, దిస్ ఈస్ ద ప్రీ రిక్విజిట్, లేదా దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కండక్ట్ యువర్ లైఫ్ స్టైల్. అంటే మీ యొక్క జీవితము ఈ రకంగా సాగాలి. ఏ రకంగా? మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ శక్తితోను, మీ పూర్ణ వివేకముతోను. అంటే మనలో ఉన్న సమస్తము ఆయన్ని ప్రేమించగలగాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఇది అన్నిట్లోనూ ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కింద ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, మిమ్మల్ని వరే మీరు మీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అన్నది. అంటే మనల్ని మనము ఎంత ప్రేమిస్తామో, అంటే నన్ను నేను ఏ రకంగా జాగ్రత్తగా చూసుకుంటానో, నా యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, నేను చదువుకునే విషయంలో కావచ్చు, నా యొక్క ధనం విషయంలో కావచ్చు, లేదు అంటే నేను జాగ్రత్తగా ఫ్యామిలీని చూసుకునే విషయంలో కావచ్చు, ఈ రకంగా నేను నా గురించినటువంటి విషయాలను నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటానో, అంతే జాగ్రత్తగా నేను నా పొరుగు వారి విషయంలో కూడా ఆ పట్టింపు కలిగి ఉండాలి. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో అదే విధముగా అది ఇతరులని కూడా. అది కూడా చదువుదామమ్మా ఒకసారి. 39వ వచనము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రము తంతటికి ప్రవక్తలకును, చదువమ్మా అది కూడా. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. కాబట్టి ఇన్ టోటాలిటీ ధర్మశాస్త్రం మొత్తాన్ని గనక వడపోసి, అంటే మిక్సర్లో వేసి, గ్రైండర్లో వేసి తిప్పి దాని యొక్క సారాంశాన్ని మనం బయటికి తీసుకొని వచ్చినట్లయితే ఏంటి తెలుస్తుంది? లేదా ధర్మశాస్త్రాన్ని అంతటిని అవసోపన పట్టినటువంటి అపోస్తులు మనకి బోధిస్తున్నటువంటి విషయం ఏమిటి అని గనక మనము చూసినట్లయితే, ఆ వడకట్టిన దాంట్లోంచి వచ్చేటటువంటి సారము ఏంటి అంటే, దేవుణ్ణి ప్రేమించు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను అనేసి. రెండవది, నీ పొరుగు వాణిని నిన్ను వలె నువ్వు ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాణిని కూడా అదే రకంగా ప్రేమించు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ విచ్ వి విల్ కీప్. ఎందుకంటే ధర్మశాస్త్రములోని ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ, ఒక అక్షరము కానీ అటు ఇటు కాకుండా నెరవేర్చటానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అయితే నెరవేర్చటమే కాదు, అంతకు మించినటువంటి స్టాండర్డ్స్ మన కోసము సెట్ చేశారు. అంతకు మించి మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క యాక్షన్స్ ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి నేను శిష్యుణ్ణి అని గనక చెప్తే, మనం గనక నేను లీడర్ని అని గనక నేను ఒప్పుకున్నట్లయితే, మొట్టమొదటిగా నేను శిష్యుడు అవ్వాల్సినటువంటి అవసరం. శిష్యుడు అవ్వకుండా లీడర్ అయ్యేటటువంటి అవకాశము లేనే లేదు. క్రైస్తవ నాయకత్వంకిను ఆ తర్వాత లోకములో జరుగుతున్నటువంటి నాయకత్వానికి డిఫరెన్సెస్ మనం ముందే చూసాం. మనం ఆల్రెడీ లోకములో ఏంటి అంటే మంది మార్బలం ఉండటము, డబ్బు ఉండటము, లేదు అంటే గనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటము,
ఆలస్యం వెయిట్ చేయించటము, ఎవరైనా మనల్ని కలవటానికి వచ్చినప్పుడు, లేదు అంటే గనక హంగు ఆర్భాటము చూపించటము, వీటన్నిటినీ నాయకత్వపు లక్షణాలు. ఒక 10 మందిని వెనకేసుకొని తిరిగితే, లేదు అంటే గనక కొంతమంది రౌడీ ముఖల్ని మనతో పాటు డబ్బులు ప్రతిరోజు ఇస్తూ తిప్పుకుంటే, ఇది నాయకత్వం కింద ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో మనము క్రైస్తవ నాయకత్వము అన్నది 2 విషయాల మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని కూడా చూసాం. ఒకటి ఏంటి అంటే, అతి ఉత్కృష్టమైన, మేలైన, ఇతరులు ఎవరు కూడా దొంగిలించలేనిది ఆ పరలోకాన్ని అందించేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది నాయకత్వం. అంటే పరలోకము, పరలోకపు ఆశీర్వాదం. రెండవదిగా చూసినట్లయితే, ఈ రోజు ఆ తర్వాత రేపటి దినం, దీర్ఘకాలికంగాను ఇప్పటికీ సంబంధించినటువంటి ప్రజల యొక్క అవసరతలు తీర్చేదిగా నాయకత్వము ఉండాలి అనే దాన్ని మనము చూసుకున్నాం మనం. కాబట్టి దిస్ ఈస్ హౌ ద టాపిక్ ఆల్వేస్ విల్ రన్. నాయకత్వం ఎప్పుడు కూడా ఇదే రకంగా రన్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకతని మనం చాలా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. మధ్యలో ఎక్కడైనా సరే అటు ఇటు వెళ్ళినా సరే విషయాలు తిరిగి అవి మళ్ళీ ఇదే దగ్గరికి రావాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. రైట్. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ యొక్క వచనాన్ని మనము ఎక్స్ట్రాపోలేట్ చేయటానికి చూసామనుకోండి, కొద్దిసేపు చూస్తే, దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించటము అంటే మీ ఉద్దేశములో ఏంటనుకుంటున్నారు? ఎవరైనా ఒక 3, 3, 4 కొద్దిగా రెస్పాండ్ అవ్వగలుగుతారా? వాట్ ఈస్ యువర్ ఐడియా ఆఫ్ లవింగ్ ద లార్డ్? దేవుణ్ణి ప్రేమించటము అంటే ఏమనుకుంటున్నారు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటాం కదా మనము. చాలా సింపుల్ విషయం కదా ఇది. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా కొద్దిగా ప్లీజ్? ఆయన మాట విధంగా జీవించడం. ఒక్కసారి మొట్టమొదటిగా స్వరూప్ అని అన్నారు. ఏమన్నారు? ఆయన మాట చొప్పున జీవించడం. వెరీ గుడ్ బ్రదర్. రెండవది సిస్టర్ గారు? ఆయనకి ఇష్టమైన విధంగా జీవించడం. ఆయనకి ఏది ఇష్టము? స్వరూప్ బ్రదర్ అన్నారు ఆయన మాట చొప్పున జీవించటము. ఆయన ఏం మాట్లాడారు అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, సత్యమును అనుసరించి జీవించాలి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రోమపత్రికలో మనం ఇంత క్రితం కూడా చదువుకున్నాం. ఎవరైనా మనకి ఒక శత్రువు లాగా మన పట్ల చేశాడు ఏదో ఒకటి, అక్కడ కూడా మనం ఏం చూపగలగాలి అని చెప్పాడు దేవుడు. వారి పట్ల కూడా మనము కనికరము చూపాలి అనే విషయాన్ని బోధించాడు మనకి. శక్యమైతే, కుదిరితే వాళ్ళతో కలిసి మాట్లాడు, లేదు అంటే దూరంగా ఉండు అనే విషయాన్ని బోధించాడు మనకి. సో ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో మనకి, సత్యాన్ని అనుసరించి బ్రతకాలి, సత్యమును మాత్రమే అనుసరించి బ్రతకాలి, నీతిని అనుసరించి బ్రతకాలి, న్యాయమును అనుసరించి బ్రతకాలి, బీదలకు ఇవ్వటము అంటే దేవునికి అప్పిచ్చినట్లు, అనేకమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞలన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి బ్రతకటము అని స్వరూప్ బ్రదర్ అంటున్నారు. మీరేమంటున్నారు? ఆయనకి ఏది ఇష్టమో అలా బ్రతకాలి అంటున్నారు. ఏంటి దేవుడికి ఇష్టము? దేవునికి ఇష్టం అంటే మనము విధవరాండ్రని, నెక్స్ట్ రోగంలో ఉన్న వాళ్ళని సందర్శించటము, దేవుని ప్రేమ ఇతరుల పట్ల చూపించాలి. ఎగ్జాక్ట్లీ సిస్టర్. అంటే రోగులు వాళ్ళు కొద్దిగా దీన అవస్థలో ఉన్నారు కాబట్టి వారి కోసం ఒక యాపిల్ పండు తీసుకొని వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారి కోసం ప్రార్థన చేసి రావటం లాంటిది. అక్కరలో ఉన్న వాళ్ళు విధవరాండ్లనే కాదు, విధవరాండ్ల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు దేవుడు. బట్ ఎవరైతే అక్కరలో ఉంటారో వాళ్ళకి మనం కొద్దో గొప్ప సహాయం చేసేటటువంటి అవకాశం ఉందా? ఒక పరదేశీ అన్నాడు దేవుడు. నువ్వు అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నువ్వు నాకు సహాయం చేశావు కదా అంటే, నేను ఎప్పుడు సహాయం చేశాను అని అడుగుతాడు. నేను ఎప్పుడు సహాయం చేశాను అంటే, ఎప్పుడైతే ఈ రకంగా చేసినట్లయితే అని చెప్పి దేవుడు దాన్ని చెప్పినట్లుగా చూస్తాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనము పాయింట్ లోనే ఉన్నాం. ఏంటి అంటే, దేవుణ్ణి ప్రేమించటము అంటే దేవుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు కావచ్చు, స్టాటిట్యూడ్స్ అంటాం మనం వాటిని,
ఆ విషయాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి బ్రతకటం. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక క్రైస్తవుడికి, ఒక అన్యుడికి, లేదు అంటే గనక ఇంకా క్రీస్తుని ఎరగని వారికి, వీళ్ళిద్దరి మధ్య ఎవరి మీద లోకము ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉద్యోగం చేస్తున్న టైంలో 1998 నుంచి 2000 సంవత్సరం వరకు పూణేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, అది ఇప్పటికి నేను నా తప్పు కాదు అని చెప్పినప్పటికీ కంపెనీ ఉద్దేశంలో తప్పు కాబట్టి అది తప్పు కింద నిర్ధారించి నా యొక్క ఉద్యోగం తీసివేశారు. సరే, అది ఏంటి తప్పు అదంతా విషయం కాదు. కంపెనీ దృష్టిలో తప్ప అంటే ఈ రోజున నేను కూడా తప్పనే చెప్పాలి. ఎందుకంటే జస్ట్ నోటి మాట మీద మనము ఏ విషయాలు చేయటానికి ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని కూడా నోట్స్ ఉండాలి. అన్నిటికీ కూడా మనకి ఆజ్ఞ ఇవ్వటము, లేదు ఆర్డర్ ఇవ్వటము అన్నది పేపర్లో ఉండాలి మనకి. మెయిల్‌లో కానీ, లేదు అంటే గనక వాట్సాప్‌లో కానీ అలా ఉండాలి మనకి. అది లేకుండా చెప్పినటువంటి మాటను అనుసరించి చేసినందువల్ల నాది తప్పుగా పరిగణించబడింది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నేను ఆ మాట అనలేదు అన్నాడు కాబట్టి. రైట్, నా ఉద్యోగం పోయింది. అప్పుడు నేను క్రైస్తవుణ్ణి, నేను పూజల్లో కూర్చోను, నేను కొత్త ప్రొడక్ట్ ఏదన్నా, కొత్త మందు ఏదన్నా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ పూజలో కూర్చోకపోవటము చాలా మంది చూశారు. దాన్ని రిపోర్ట్ చేశారు. అది మా ఎండి జైన్ గారి దగ్గరికి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఏమన్నారు నన్ను వాళ్ళు అంటే, నువ్వు మేరీ మాత, యేసుక్రీస్తు ఇలా మాట్లాడుతూ ఉంటావు కదా, ఇటువంటి పనులేంటి అని చెప్పి అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటున్నారు వాళ్ళు? దేవుని నమ్ముకున్న వాళ్ళు పొరపాట్లు చేయకూడదు, కరెక్ట్ గా ఉండాలని. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది క్రైస్తవుడి మీద. ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నావు, మరి దేవుణ్ణి అనుసరించి నువ్వు బ్రతకాలి కదా సుధాకర్. నువ్వు బ్రతకకుండా యేసుక్రీస్తు యేసుక్రీస్తు అని చెప్పి ఓన్లీ మాటలు మాట్లాడితే అయిపోద్దా? సరిపోద్దా అలా మాట్లాడితే? అదే ఇంకెవరన్నా చేసుంటే, అదే టైంలో ఆనంద్ సూరి అనేసేసి నాతో పాటు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాడు ఆ టైంలో. అతను కూడా సుమారుగా అటువంటి పనే చేశాడు. అంటే 2 గ్రూపుల కింద కంపెనీ విడిపోయింది, అదొక స్టోరీ అనుకోండి. సుమారుగా నేను చేసిన లాంటి తప్పే పాపం అతను కూడా చేశాడు. సో అతను చేసింది తప్పు కాదు, కానీ కంపెనీ దృష్టిలో తప్పు కాబట్టి తప్పు. ఇప్పుడు అతను ఉద్యోగం పోయింది, కానీ అతని గురించి ఏం అనలేదు. ఎందువల్ల అనలేదు? ఎందుకంటే అతను క్రీస్తుని ఎరగనివాడు. అంటే తెలియకుండానే ఒక క్రైస్తవత్వము అన్నది, లేదా ఒక క్రైస్తవుడు అన్నది, లేదు అంటే గనక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు మనకి. కాబట్టి ఇంకా నో మోర్ ఇట్ ఈస్ అబౌట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా. నో, ఇట్ హ్యాస్ టు బి షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్. కాబట్టి ఒక లీడర్ కు ఉండవలసినటువంటి ఒకానొక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పీకింగ్ ఎబిలిటీ. చాలా చక్కగా మాట్లాడగలగటము, మంత్రముగ్ధుల్ని చేసేటట్టు మాట్లాడగలగటము, ఆకట్టుకొని కుర్చీల్లో అతుక్కుపోయేటట్లు కూర్చోబెట్టేటటువంటి మాటలు మాట్లాడటం మాత్రమే కాదు. ఎస్, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీ. బట్ విత్ దాట్ అది కొన్ని రోజులే పనిచేస్తుంది. తర్వాత యాక్షన్స్ అంటాం కదా, మనము యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటాం కదా. పనులు బయటకు వచ్చి కనిపిస్తా ఉంటాయి. పనులు కనిపిస్తున్నాయా లేదా? నా యొక్క క్రైస్తవ నాయకత్వంలో పనులు కనిపిస్తున్నాయా లేదా, ఇది చూస్తారు జనం. మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, మనల్ని నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనల్ని నమ్మి మనతో పాటు ఆ విషయాన్ని సాధించటం కోసం ఎవరైతే మనతో పాటు ముందుకు వస్తున్నారో, అది ఒక చిన్న, అది ఈవెన్ వై నాట్ ఒక చిన్న వంటకం విషయంలో అయినా సరే, నలుగురు కలిసి పనిచేస్తున్నట్లయితే ఒకళ్ళు న్యాచురల్ గా లీడ్ తీసుకుంటారు. దాంట్లో ఆ లీడ్ తీసుకున్నప్పుడు ఎలా కండక్ట్ చేస్తున్నది విషయాలు అనేది గమనిస్తూ ఉంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయము అనేది మనము తెలుసుకోగలుగుతున్నాము. యాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నది తెలుసుకుంటున్నాం. ఈ కంటెక్స్ట్ లోనే
ఆ ఇంకొక వాక్య భాగం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. 38 కూడా చదువునాను. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? తల్లిదండ్రుల్ని ప్రేమించొద్దు అని చెప్తున్నాడా? లేకపోతే ఇక్కడ ఏమన్నా డిమార్కేషన్ తీసుకురమ్మంటున్నాడా? అంటే మొట్టమొదట ఎవరిని ఎక్కువ ప్రేమించాలి, రెండవసారి ఎవరిని ఎక్కువ ప్రేమించాలి, మూడవ కింద ఏది పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నాడా? ఏంటి దీని అర్థము? నన్ను తిట్టుకుంటున్నారా మీరు ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నానని? ప్రయారిటైజ్ చేసుకోమని. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్ ఏమన్నారు? ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఐ షుడ్ బి ద ఫస్ట్. ప్రయారిటైజ్ అంటే అదే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగంటారా? ఫస్ట్ హీ షుడ్ బి ఆల్. మీరు పూర్ణ ఆత్మ పూర్ణ, హీ షుడ్ బి ఆల్. ఆ ప్లేస్ తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు కానీ తీసుకోకూడదు. ఓకే, అంటే ఎలాగ ఇది ఎలాగ చూపించగలుగుతాం మనము? యాక్షన్ లో ఎలా చూపించగలుగుతాం మనం దీన్ని? ఓన్లీ చెప్పగలుగుతామే తప్ప దీన్ని యాక్షన్ లో చూపించగలుగుతాము మనం దీన్ని ప్రయారిటీని? అంటే సపోజ్ ఏదన్నా నాకు ఒక స్పీకింగ్ అసైన్మెంట్ ఉంది, పక్కన ఏమన్నా నా భార్యో లేకపోతే నా యొక్క తండ్రో చిన్న మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, నేను బయటకు వస్తున్నాను, నా తండ్రికి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది టక్మని చెప్పి. ఇప్పుడు నేను స్పీకింగ్ అసైన్మెంట్ కి వెళ్ళకపోతే వెళ్ళాలా, తండ్రిని చూసుకోవాలా? అదే ప్రయారిటీ. ఎలాగ ఆలోచించాలి దీని విషయంలో? ఇప్పుడు స్పీకింగ్ అసైన్మెంట్ అన్నది యూ హ్యావ్ గివెన్ ఎ వర్డ్ అండ్ ఆల్సో యూఆర్ కమిటెడ్ టు ఇట్ కదండి. కానీ లవింగ్, యూఆర్ టాకింగ్ అబౌట్ లవింగ్ గాడ్ కదండి ఇక్కడ సార్. అప్పుడు అలాంటిది వచ్చినప్పుడు యూ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు యూ, బికాజ్ యు ఆర్ అక్కడ ఆ బాధ్యత కూడా ఉంది కాబట్టి. యూ టేక్ ఏ కాల్ ఓవర్ ఇట్. ఓకే, రైట్. ఇంకా ఎవరైనా అడిగారు కదా, ఏమని అడిగారంటే హౌ విల్ యూ షో? వర్డ్స్ చెప్తున్నారు కానీ యాక్షన్ లో ఎలా చూపిస్తారు? యాక్షన్ వి గివ్ అవర్ టైమ్ అండ్ ఫస్ట్ టైమ్ అండ్ ఎనర్జీ ప్రయారిటీ వాళ్ళకి ప్రేమించిన దానికి ఇస్తాం. మనం ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తామో దానికి ఎక్కువ టైము, ఎక్కువ ప్రయారిటీ. ఎనర్జీస్, మన ఎనర్జీస్ ఫస్ట్, మన ఎనర్జీ మొత్తము పూర్ణ శక్తి దానికోసం అనేసి స్పెండ్ చేస్తాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఆలోచించినట్లయితే ఎక్కువ టైము నేను బైబిల్ చదవటము లేదా దీని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారు, బాగా ఎక్కువ బైబిల్ చదువుతారు, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ చాలా అపారమైనది. కాబట్టి చాలా మంది ఆయన్ని ప్రశ్నలు అడగటానికి లేదా ఆయన దగ్గర నుంచి బైబిల్ని అర్థం చేసుకోవటం కోసం రెగ్యులర్ గా వస్తా ఉన్నారు. అంటే చాలా ఒత్తిడిగా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. లెట్ us సే అబౌట్ లైక్ మనకు తెలిసిన కంటెంపరీ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ ఒక మిత్ర అంకుల్ లాంటి వాళ్ళు అలాగే లెక్క తీసుకున్నాం అనుకోండి, ఒక చాలా పెద్ద ఫాదర్లీ ఫిగర్ లాగా. దెన్ ఇక్కడ ఫ్యామిలీలో కూడా ఆయన యొక్క అవసరత ఉంటది, ఆయన టైం ఇవ్వాలి ఆయన చిల్డ్రన్ కోసం కూడా. సో హౌ డస్ హీ హాస్ గాట్ ఆల్సో 24 hours కదా. సో హౌ డు వి అండర్స్టాండ్ దిస్?
అంటే దేనికి ఎక్కువ నేను ఎనర్జీ, దేనికి ఎక్కువ నేను టైము, దేనికి కొద్దిగా తక్కువ టైము, అంటే అంటే అగైన్ ఐ బీయింగ్ అంటే ఒక బిలీవర్ కింద, లేదా ఇతరులకి రేపు పొద్దున నేను నేర్పించవలసినటువంటి నేను తెలియకుండానే ప్రయారిటీస్ మీరు చెప్పినటువంటి వర్డ్ ప్రకారము, లేదా చాలా మందికి ఉన్నటువంటి సందేహం అక్క ఇది రూపక్క. ఈ ఫర్ ఎగ్జాంపుల్ అక్క, దేవుడు, ఎస్ మన దేవుడు, తర్వాత మినిస్ట్రీ, ఎస్ దేవుని గురించినటువంటి మినిస్ట్రీ, ఫ్యామిలీ, ఎస్ దేవుడు ఇచ్చినటువంటి ఫ్యామిలీ. ఇప్పుడు ఈ రకంగా మన ఫైనాన్సెస్, దేవుడు ఇచ్చినటువంటి మన ఫైనాన్సెస్, ఇవన్నీ కూడా వీటన్నిటిలోనూ నా సోషల్ రెస్పాన్సిబిలిటీస్, నా సమాజంలో నాకు ఉన్నటువంటి బాధ్యత విషయంలో కావచ్చు, లేదు అంటే కనుక నా యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, నన్ను ప్రేమించుకుంటాను అన్న సంగతి దేవుడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నా ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదు అంటే కనుక నా యొక్క ఇంటలెక్ట్ కావచ్చు, లేదు అంటే కనుక నా యొక్క స్పిరిచువాలిటీ కావచ్చు, దేవునితో నేను గడిపేటటువంటి సమయం కావచ్చు, మేబీ దట్ కుడ్ బి మై క్వైట్ టైమ్ ఆర్ మై బైబిల్ రీడింగ్, మై ప్రేయింగ్ టైమ్, ఆల్ దీస్ థింగ్స్. సో వీటిని నన్ను ప్రయారిటీ చేసుకోమని అంటున్నారా? ఎలాగ ఆలోచించాలి? దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద చర్చ్. ఈ రోజున సంఘము నుంచి, లేదా అనేక మంది బిలీవర్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఎలాగ ప్రయారిటీ చేసుకోవాలి ఈ విషయాల్లో? ఆర్ వి లివింగ్ హియర్? ఎస్ అండ్ ఎస్, వి ఆర్ లివింగ్ హియర్. నాకు నా గృహాన్ని చూసుకోవాలి, నా భార్యని చూసుకోవాలి, నా తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, నా యొక్క ఫినాన్సెస్ ని చూసుకోవాలి, నా యొక్క ఉద్యోగాన్ని లేదా నా యొక్క బిజినెస్ ని చూసుకోవాలి నేను, నా యొక్క క్వైట్ టైం లేదా నా స్పిరిచువాలిటీ విషయంలోనూ చూసుకోవాలి నేను దేవుణ్ణి ప్రేమించే విషయంలోనూ చూసుకోవాలి నేను. ఆ తర్వాత నేను సరి అయినటువంటి సంబంధాలు నా యొక్క సమాజంలో పొరుగువాడిని ప్రేమించే విషయం గురించి వచ్చింది కాబట్టి ఆ విషయాల్లో కూడా నేను చూసుకోవాలి. నా ఆరోగ్య విషయంలో నేను చూసుకోవాలి, అంటే నా వాకింగ్ కావచ్చు, నా యొక్క ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదన్నా అటువంటి విషయాలు కావచ్చు. వీటిని ఎలాగా చెయ్యాలి? హౌ డు వి గో అబౌట్? దీనికంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగేమన్నా ఉంటాయా? దిస్ హ్యాస్ బీన్ ద క్వశ్చన్. This is what we will try to understand today. That should be the motto. I don't know, time. Yeah, time is there. Inka somebody can throw light on this akka cheptunna vishayala meeda. These are all tough questions, kani idi reality. ఓకే, మొట్టమొదటిగా దిస్ ఇస్ ద రియాలిటీ అని అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరైనా ఓకే చెప్తారా దీనికి? ఇది రియల్, ఇది నిజము, ఇది హౌ డు వి గో అబౌట్ అన్న దాని గురించి, దీని గురించి? ఈ ఫేస్ ఇట్ రియల్ అండి, ఇది ఎవ్రీ మూమెంట్ వి ఫేస్ దిస్ ప్రాబ్లం. ఎవ్రీ డే అక్క, యాక్చువల్ నిజం చెప్పాలంటే ట్రూత్ ఇది. ఒక్కొక్కసారి ఇంకోటి ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటది, ఒక్కొక్కసారి ఇచ్చిన మాట ఉంటది, ఒక్కొక్కసారి ఇచ్చిన కమిట్మెంట్ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ రియల్, వెరీ వెరీ రియల్. అండ్ ఎవ్రీ డే వి యాజ్ ఈ గ్రూప్ లో ఉన్న అనేక మంది ఫేస్ చేస్తున్నటువంటి రియాలిటీ ఇది. దిస్ ద ట్రూత్. ఈ సత్యంను మనము ఏ రకంగా అర్థం చేసుకోవాలి? వాట్ డస్ గాడ్ మీన్ హియర్? ఈ 10th చాప్టర్ బిగిన్ అయినప్పుడు, మత్తయి సువార్త బిగిన్ అయినప్పుడు 12 మంది శిష్యులతో ఆయన మాట్లాడుతూ మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ దెన్ డోంట్స్ కింద కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే ఏం చెయ్యాలి, మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నటువంటి గొర్రెల్లాగా మిమ్మల్ని నేను పంపిస్తున్నాను, తండ్రి కుమారుణ్ణి అప్పగిస్తాడు, కుమారుడు తండ్రిని అప్పగిస్తాడు,
అత్త కోడలను అప్పగిస్తుంది అని చెప్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఆయన ఒక బ్యూటిఫుల్ లెసన్ చెప్తాడు ఇక్కడ. ఆత్మను దేహాన్ని నరకములో పారవేసేవానికి భయపడండి కానీ కేవలము దేహాన్ని నరకములో పడవేసేవాని గురించి అనేసి భయపడద్దు అని చెప్తూ దెన్ హీ విల్ కమ్ టు దిస్ 37th verse. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, నా సిలువ ఎత్తుకొని నడువని వాడు నాకు పాత్రుడు కాదు. రైట్. సో హౌ డు వి గో అబౌట్ అన్న విషయం దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా సార్లు దీనికి కంటెంపరీగా మనకు వస్తున్నటువంటి అంటే నాకున్న చిన్న జ్ఞానంతో, నా చిన్ని అని ఎందువల్ల అంటున్నాను అంటే నాకు చాలా ఎక్కువ ఎక్స్పోజర్ లేదు. నేను చాలా చర్చెస్ కానీ లేదా ఎక్కువ దాంట్లో కానీ నేను I have not participated. My exposure is very limited to various things. Kani, I have heard many people telling me, and then neni question chala mandi nenu adiginappudu how do we go about dee vishayallo ela ellali enduku ela munduku vellali anna vishayalni adugutunnappudu 99% of the times ఇవ్వబడినటువంటి సజెషన్ ఏంటి అంటే దేవుడు చెప్పాడు కాబట్టి, మొట్టమొదటిగా ఆయన్ని ప్రేమించటము అన్నది చెప్పాడు కాబట్టి గాడ్ ఆక్యుపైస్ ద నెంబర్ 1 పొజిషన్ అని అన్నారు. రెండవదిగా ఆలోచించి చెప్పినప్పుడు దే సెడ్ దట్ కి చాలా మంది నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, మేబీ పాస్టర్స్ కావచ్చు, లేదు అంటే కనుక ఇవాంజలిస్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మెయిన్ గా పాస్టర్స్ సమ్హౌ దే ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ ఫ్యామిలీస్. అందువల్ల ఫ్యామిలీస్ కొద్దిగా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కాబట్టి మనము ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది మనకి నానుడు ఉంది కాబట్టి ఫ్యామిలీ సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి. మనము రెండవ ప్రయారిటీ కింద ఫ్యామిలీ వస్తుంది. మూడవ దాని కింద మేబీ మన యొక్క ఉద్యోగము. ఎందువల్లంటే ఉద్యోగం లేకపోతే మళ్ళీ ఫ్యామిలీని పోషించుకోలేం కాబట్టి మూడోది ఉద్యోగము. నాలుగవది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ చేయగలిగేది కాబట్టి ఆరోగ్యము. ఐదోది ఇలాగా మనకున్నటువంటి వేరియస్ థింగ్స్, మనం ప్రతిరోజు చేసేటటువంటి విషయాల్లో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ప్రయారిటీ చేయడానికి ప్రయత్నం చేశారు చాలా మంది. 99% ఆఫ్ ద టైమ్ దే ట్రై టు ప్రయారిటైజ్, బట్ సమ్హౌ అగైన్ డోంట్ టేక్ మై వర్డ్. ఈ రోజున మనం మాట్లాడుతున్న దాన్ని టోటల్ గా 100% టోటల్ గా తీసుకోమని చెప్పను. నేను ఎలా అయితే దేవుణ్ణి అడిగాను, నేను ఎలా అయితే దేవా ఎలాగా హౌ టు గో అబౌట్ దిస్, దీని విషయాల్లో నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది నాకు నేర్పించు అని చెప్పి అడుగుతున్నప్పుడు వాట్ ఎవర్ హీ హాస్ షోన్ మీ దట్ ఈస్ వాట్ ఐ విల్ స్పీక్ విత్ యూ. అవునా కాదా? నాకు ఏదైతే దేవుడు నేర్పించాడో, నేను ఎలా అయితే నన్ను నేను కండక్ట్ చేసుకోతున్నానో నేను దాన్నే చెప్పగలుగుతాను తప్పితే మీతో నేను ఏది కూడా వేరేది ఇంకోటి చెప్పటము అన్నది కష్టమైన విషయం అలా చెప్పటము అన్నది. ఎందుకంటే అలా చెప్పినా సరే అది కుదిరే పని కాదు కాబట్టి. నౌ ఇఫ్ ఐ స్టార్ట్ ప్రయారిటైజింగ్ లైక్ దాట్, దెన్ హెల్త్ అన్నది 4వ విషయం కింద వస్తుందా, ఉద్యోగం 3వ విషయం కింద రావాలా? కొంతమంది అన్నారు ఉద్యోగం సెకండ్ విషయం అవుతుంది, ఉద్యోగం లేకుండా ఫ్యామిలీ ఎలా ఉంటది అని అన్నారు. ధనం లేకుండా అదంతా ఎలా కుదురుతుంది, కాబట్టి మనకి ధనం ఇంపార్టెంట్ కదా అనేసి అది దేవుడు కూడా చాలా సార్లు మాట్లాడాడు కదా ధనం గురించి మనతో బైబిల్లో.
అనేక ఉపమానాల్లో అసలు ధనం గురించి ఉంది కదా అనేసి కూడా అని అన్నారు. సో దిస్ ఈస్ ఆల్ లైక్ ఒక పజిల్ లాగా ఈ రోజుకి కూడా దిస్ అపియర్స్ టు బి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ టు అస్. ఒక పెద్ద క్వశ్చన్ కింద మనకి కనిపిస్తుంది. బట్ yet we are here to lead a balanced life. మనము క్రైస్తవుల కింద మనము ఇక్కడ అంటే ఒక 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 సమతుల్యత అన్నది మన యొక్క జీవితాల్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి విషయం. కొంతమంది అన్నారు చాలా అంటే చాలా టాప్ లీడర్ ఆయన, చాలా ఇనిషియల్ డేస్ లో ఆయన యొక్క బుక్స్ చదువుతున్నప్పుడు నాకు సమతుల్యత కనపడింది నాకు ఆయన యొక్క బుక్స్ లో. నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా అంటే నేను మాట్లాడే టైంకి ఆయన ఆల్మోస్ట్ ఆల్ హీ హాస్ బికమ్ ఓల్డ్ అనుకోండి. కొద్దిగా ఈ వాజ్ స్టిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అన్న దాని గురించి దాని మీద ఉన్నారు. కానీ ఆఫ్ లేట్ నేను చాలా రీసెంట్ గా విన్నప్పుడు ఈ సెడ్ నో బ్యాలెన్స్డ్ లైఫ్, బ్యాలెన్స్ అనేది లేదు అసలు లైఫ్ కి, యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్. అంటే ఒక పని పెట్టుకున్నారంటే మీరు దాన్ని ఆల్ అవుట్ చేసేయాల్సిందే అంతే. మీరు దేవుడు అంటే దేవుడే అంతే, ఇంకా దేవుడి గురించి తప్పితే ఇంకేమీ లేదు. ఇంకా మీరు అన్నిటిని వదిలిపెట్టండి, దేవుడు చూసుకుంటాడు, ఫ్యామిలీని దేవుడు చూసుకుంటాడు, ఉద్యోగాన్ని దేవుడు చూసుకుంటాడు, మీ ఆరోగ్యాన్ని దేవుడు చూసుకుంటాడు అన్న రకంగా మాట్లాడటాన్ని గమనించాను. సో ఇది ఏదన్నా ఏజ్ తో పాటు ఏదన్నా చేంజ్ అవుతుందా, లేదా నా ప్రయారిటీ ప్రకారం నేను చేంజ్ చేసుకుంటానా ఇది దాన్ని, అంటే నాకు కావాల్సిన మనిషి తనకు కావాల్సిన విధంగా తాను వీటిని చేంజ్ చేసుకోవాలా? చాలా పెద్ద ఉద్యోగం అయినట్లయితే గనక ఉద్యోగాన్ని ఫస్ట్ కింద పెట్టుకోవాలా? ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే, అంటే ఒక 4-5 పిల్లలు ఉన్నట్లయితే గనక ఫ్యామిలీని ఫస్ట్ విషయంలో పెట్టుకోవాలా? ఎందుకంటే అక్కడ ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్ మార్క్స్ which we have before you. సో హౌ టు గో అబౌట్, ఎలాగ వెళ్ళాలి అన్న దాని గురించి ఆలోచిస్తే, నౌ ద క్రక్స్, దీంట్లోకి చాలా ఎక్కువ లోతుగా వెళ్ళి ఆలోచిస్తే మనకేం అర్థమవుతున్నది అంటే, ఒకానొక పాయింట్ మనం లైఫ్ బిగిన్ చేసాం. మన యొక్క మట్టి లాంటి మన యొక్క శరీరంలోనికి దేవుడు ఆత్మని ఊది మనకి జీవంనిచ్చాడు. మళ్ళీ ఈ ఆత్మ దేవుడు తనకి తాను తీసేసుకుంటాడు ఒకానొక దినమున. అంటే వాట్ విత్ మై లిమిటెడ్ కెపాసిటీ, విత్ మై లిమిటెడ్ అండర్స్టాండింగ్, నాకేమో అర్థమైంది అంటే అవర్ లైఫ్ ఇస్ ఎ సర్కిల్. ఆ డాట్ ఎక్కడైతే కనిపిస్తుందో ఒకానొక చోట బిగిన్ అయింది, మళ్ళీ తిరిగి ఆ డాట్ దగ్గరికి, అంటే నా ఆత్మ అక్కడికి తిరిగి వెళ్ళి చేరవలసిందే. సో ఐ కన్సిడర్, లేదా మనం కన్సిడర్ చేయొచ్చేమో, ఆలోచన చేయండి. మన లైఫ్ ఒక వ్యక్తి యొక్క లైఫ్ ని ఒక సర్కిల్ కింద మనము కన్సిడర్ చేసాము అనుకుందాం కొద్దిసేపు. వీటిలో అనేక ఫ్యాసెట్స్ ఉన్నాయి కదా మనకి, అనేక రకమైనటువంటి యాంగిల్స్ ఉన్నాయి మనకి. ఒక చోట ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీ ఉంది. ఒక చోట స్పిరిచువాలిటీ ఉందా? స్పిరిచువాలిటీ ఉంది. ఇంకొక చోట మన యొక్క ప్రొఫెషన్ ఉందా, అంటే ఉద్యోగం ఉందా? సో ఇలాగ చేసుకున్నాం అనుకోండి మనం దీన్ని. ఇవన్నీ ఈ సర్కిల్ మొత్తంలో మనము ఇక్కడ ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఇది ఉంది, అంటే ఇవన్నీ మనము నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ ఒకనొక దినమున తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాం మనం. మన ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దేవుడు ఇచ్చాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది మన యొక్క క్రైస్తవుడి యొక్క ఆలోచన. కాబట్టి అదే దట్ ఈస్ వాట్ గాడ్ ఆల్సో సెడ్, కాబట్టి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో దీంట్లోనే నా యొక్క ఒకానొక దగ్గర నా యొక్క ఆరోగ్యం ఉందా? ఎస్, ఒకానొక దగ్గర నా యొక్క ఆరోగ్యం కూడా ఉంది, రైట్? అలాగే నాకు సమాజంతో మంచి సంబంధాలు ఉండాలి కదా,
కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీస్, సమాజంలో నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఉందా అంటే సమాజంలో కూడా నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది కూడా చెయ్యాలి నేను. కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నౌ లెట్ us అండర్స్టాండ్, ఇవన్నీ ఇచ్చింది ఎవరు మనకి? ఇక్కడ ఏఎస్రావు నగర్ లోను, అక్కని అనంతపూర్ లోను, బాబీ అన్నని విశాఖపట్నంలోను, ఒక యూనివర్సిటీలో మన బ్రదర్ ని, మనందరము ఇలాగా వేరు వేరు చోటల్లో అక్కడ ఉండటానికి, అక్కడ ఈ పనులు చేయడానికి కారణం ఎవరు? ఖచ్చితంగా దేవుడే. ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ డూయింగ్. నేను ఎప్పుడు అనుకోలేదు నేను బిజినెస్ చేస్తాననేసేసి, మనం అనుకోము ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాము అనేసేసి, మనం అనుకోము ఆ యొక్క గ్రామంలో కానీ, లేదు అంటే కనుక ఆ యొక్క సిటీలో కానీ మనం ఉంటాము, లేదా ఆ టౌన్ లో మనం ఉంటాము అని చెప్పి మనం ఏమి అనుకోము. బట్ దట్ ఈస్ హౌ ద గాడ్స్ వర్కింగ్. దేవుడు మన జీవితాల్లో ఆ రకంగా పనిచేస్తున్నాడు. పనిచేస్తూ ఒకటి ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైన్ ఓన్లీ. రైట్, నేను ఎప్పుడు అనుకోలేదు నేను బిజినెస్ చేస్తాననేసేసి. ఎస్, మధ్యలో ఒక 4-5 సంవత్సరాల ముందు, అంటే 1995లో మొట్టమొదటిసారి నాకు ఆ ఆలోచన వచ్చింది. ఈ జరుగుతున్న విషయాలన్నీ చూసినప్పుడు మనం ఒక మోడల్ కంపెనీని మనం స్థాపించగలుగుతామా, మనము నియర్ దగ్గర వరకు వెళ్ళగలుగుతామా, దగ్గర వరకు తీసుకొని వెళ్ళేటటువంటి ఒక కంపెనీని మనం స్థాపించగలుగుతామా అన్నది ఆలోచనకు వచ్చినప్పుడు ఆ ఐడియా నా మనసులోకి వచ్చింది, ఒక కంపెనీ విషయం. అప్పటి వరకు నేను ఉద్యోగమే, రైట్, 1987 దగ్గర నుంచి నేను ఉద్యోగమే చేసుకుంటూ వచ్చాను. 2000 వరకు కూడా నేను 13 సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తూనే వచ్చాను. సో ఐ నెవర్ న్యూ. కాబట్టి ఈ ఏఎస్ రావు నగర్ లో నేను నేర్చి ఉంటాను అన్నది కేవలము దేవుని యొక్క ఉద్దేశమే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నాకు ఇలాగా రమాదేవి అనే ఎవరితో నా మ్యారేజ్ జరుగుతుంది, నాకు ఇలాగ స్నేహ అనేటటువంటి ఒక పాప పుడుతుంది. సరే, పేరు మనమే పెట్టామనుకోండి, ఇలా పాప పుడుతుంది, తనకి ఈ టైంలో మ్యారేజ్ చేస్తాను, ఇలా జరుగుతుంది, కంపెనీ వస్తుంది, ఇలాగ వృద్ధి చెందుతుంది, ఇంతమంది ఎంప్లాయీస్ వస్తారు. ఇదంతా తెలుసా? నాకు తెలియదు. సో ఇదంతా ఏంటి? దేవుడు చేస్తున్నది. కాబట్టి కంక్లూజన్ మనం ఎలా చేసుకోవచ్చు? అంటే వన్స్ వీ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ఆల్, దేవుడు మనకి తెలియకుండా ఆయన యొక్క ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడు అన్నది ఎంత సత్యమైనటువంటి విషయమో మనం అర్థం చేసుకోవచ్చు. నథింగ్, ఏది కూడా ఆయనకి మరుగై ఉండలేదు. ఏది కూడా ఆయన యొక్క ఆలోచనకు లేదా ఆయన యొక్క జ్ఞానానికి మించింది లేదు అనేది మనం అనేక సార్లు మాట్లాడుకుంటున్నప్పుడు, ఈవెన్ టు ఎ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్, ఇదే 10వ అధ్యాయంలో తల వెంట్రుకల గురించి కూడా మాట్లాడతాడు అనుకుంటున్నాను నేను, లేదా 5th చాప్టర్లో కానీ మత్తయి సువార్తలో. ఇఫ్ ఈ సో కన్సర్న్డ్ అబౌట్ మీ యొక్క లైఫ్ గురించి, నా యొక్క లైఫ్ గురించి ఆయన ఇంత కన్సర్న్ తీసుకొని ఉంటున్నప్పుడు, మైనర్ డీటెయిల్సే ఆయనకు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, మేజర్ మధ్యస్థంగా ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మన యొక్క జీవితాల గురించి ఆయన దగ్గర డీటెయిల్స్ ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. అలా ఉన్నాయి అని అనుకుంటున్నప్పుడు మనము ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా, ఇవన్నీ కూడా మనం చేయవలసిన అవసరం ఉన్నది. నేను ఖచ్చితంగా స్పిరిచువల్ గా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అంటే ఉంది. అంటే నేను ఒక ఫేస్బుక్ పోస్ట్ చూశాను ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 year అయి ఉండొచ్చేమో. ఒక ఆయన అన్నారు, నేను రియలైజ్ అయ్యాను ఏమని అంటే, నేను ఎక్కువ సార్లు బైబిల్ చదివింది ఇతరులతో వాళ్ళకి చెప్పటం కోసమే బైబిల్ ఓపెన్ చేశాను అనేదాన్ని. అండ్ ఇట్ వాస్ ఎ రెవల్యూషన్. అది ఒక ప్రత్యక్షత నాకు కూడా. ఏంటి అంటే, ఇలాగా స్పీకింగ్ అసైన్మెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు క్వైట్ టైం అన్న విషయాల్లో చాలా తక్కువగా చేస్తారా? అంటే బైబిల్ చదవటం అన్నది తక్కువగా ఉంటుందా?
అలా ఉన్నట్లయితే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆలోచనలు? అంటే వేరే వేరే యొక్క ప్రసంగాలు, వేరే వేరే యొక్క బుక్స్ నుంచి వస్తాయా అన్న డౌట్ వచ్చేది నాకు. బట్ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా నన్ను ఆలోచింపచేసింది. సో ఒక 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 వ్యక్తికి వెదర్ ఈజ్ ఇన్ టాప్ లెవెల్ ఆర్ ఇట్ ఈస్ అట్ ద లోయెస్ట్ లెవెల్, ఏ లెవెల్ ఈ పక్కన దేవుడి దగ్గర అందరము సమానమే కదా మనము. వీఆర్ ఆల్ ఈక్వల్ బిఫోర్ గాడ్. అందరికీ చిన్నపిల్లలమే మనం. 70 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి కావచ్చు, లేదా 14 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. బిలీవర్ అయితే చాలు దేవుడికి. ఇంతే కదా, ఆయన ముందైతే అంతా ఒకటే కదా. సో ఆ రకంగా చూసినట్లయితే గనక స్పిరిచువల్ గా నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవటం ఇంపార్టెంట్ కాదా? దేవుని దగ్గర నుంచి కొత్త థాట్స్ తీసుకోవటం కోసము, దేవునితో మాట్లాడటం కోసము ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు? ఇతరులకు చెప్పటం కోసమనే కాదు. నన్ను నేను ఇన్నర్ జాయ్, ద లార్డ్ ఈజ్ మై జాయ్ అని ఎప్పుడు అనగలుగుతాం మనము? దేవుడు అంటాడు కీర్తనల్లో, యువర్ లార్డ్ ఈజ్ యువర్ జాయ్ అంటాడు. దేవుడు నీ యొక్క మహా సంతోషము, ఆనందము. ఎలాగా? ఆ సంతోషము, ఆ జాయ్ మనలో ఉండాలి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది పాసిబిలిటీ ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ బై రీడింగ్ ద వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్. అది ఈ సందర్భంలో నాకు దానియేల్ గారు అన్నటువంటి మాట, ఎల్ఈఎఫ్ ఫౌండర్ దానియేల్ గారు అన్నటువంటి మాట నాకు గుర్తొస్తా ఉంటది. అదేంటి అంటే, నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఇది నాకు మిఠాయి లాగా ఉంది అన్నాడు ఆయన. ఆ టైంలో నాకు అర్థం కాలేదు ఆయన ఆ పుస్తకం చదువుతున్నప్పుడు. మిఠాయి లాగా ఉండటం ఏంటి, ఏంటిది, ఏదో బుక్కుని చదువుతూ మిఠాయి అంటాడేంటి అని అనుకునేవాడిని. బట్ నౌ వి రియలైజ్ కదా, మన అందరం అర్థం చేసుకుంటాం కదా, ఇది నిజంగానే ఒక తీయని మిఠాయి లాగా చక్కగా కమ్మగా మనతో మాట్లాడుతున్నది. మనల్ని ప్రజ్వలింప చేయటమే కాకుండా మనల్ని ఆనందములో ఉంచుతున్నది. మనల్ని ఒక అలౌకికమైనటువంటి ఆనందం, బ్లిస్ఫుల్నెస్, ఒక బ్లిస్. ఒక్కొక్కసారి అక్కడే ఉండిపోదాం. పేతురు అన్నాడు కదా, మనం ఇక్కడే ఉండిపోదాం గుడారం వేసుకొని. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అక్కడే ఉండిపోదాం అనేసి. వి థింక్ దట్ అక్కడే ఉండిపోతే బెటర్ అనిపిస్తుంది. అందరం వెళ్తాం అక్కడికి. దెర్ ఇస్ ఎ టైం ఫర్ దట్. అక్కడికి వెళ్ళటానికి టైం ఉన్నది. ఇంకా ఎంత టైమో తెలియదు మనకి, కానీ దేవుడికి తెలుసు ఆ టైం కూడా. బట్ స్టిల్ వీఆర్ హియర్. ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ ధర్మములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయాల్సిందే మనం. ఇంటలెక్చువల్, ఒక గొప్ప బైబిల్ ప్రవక్త అన్నాడు. ఏమని అన్నాడు? ఒక చేతిలో న్యూస్ పేపర్ ఉండాలి, ఇంకొక చేతిలో బైబిల్ ఉండాలి అని అన్నమాట. ఇంటలెక్చువల్. ఏం జరుగుతుంది నా చుట్టూ, ఏం జరుగుతున్నది, విషయాలు తెలుసుకోవాలా వద్దా? ఇలాగ మనం అన్ని విషయాలని క్రోడీకరించి చూస్తున్నప్పుడు మనకేం అర్థమవుతున్నది అంటే, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఇచ్చాడు. ఈ రోజున నా యొక్క ఫ్యామిలీ ఉంది అంటే అది దేవుణ్ణి బట్టి. ఈ రోజున నా యొక్క స్పిరిచువాలిటీ, నా యొక్క ఆత్మీయ స్థితి ఉంది అంటే ఇది కేవలం దేవుని వల్ల మాత్రమే ఉంది. ఈ రోజున నేను బిజినెస్ చేయగలుగుతున్నాను అంటే ఈ బిజినెస్ కి ఆది, మూలము, మొదట అంతా కూడా దేవుడు మాత్రమే నడిపించాడు. ఇది నేను అన్నటువంటి మాట కాదు, నేను మాత్రమే అంటున్నటువంటి మాట కాదు. నా ఎంప్లాయీస్ లో 2-3 అన్నారు, ఏదో ఒక శక్తి మన యొక్క కంపెనీని నడిపిస్తుంది సార్ అనేసి అన్నారు. దట్ వాజ్ అన్ విట్నెస్ దట్ దే మేడ్, రైట్? ఆ తర్వాత నా ఆరోగ్యము, నేను అసలు జీవించి ఉన్నానంటేనే కారణము దేవుడు. 2 కిడ్నీలు పాడైపోయి ఆ ఒక కిడ్నీ నా శరీరములో పెట్టబడి మళ్ళీ ఆ కిడ్నీ కూడా చెడిపోయి 3 కిడ్నీలు చెడిపోయిన వ్యక్తి 4వ కిడ్నీ బాడీలో పెట్టుకొని ఇప్పుడు జీవించి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు అంటే, తన ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటే, విదేశాలు తిరిగి వస్తున్నాడు అంటే, చేయాల్సిన పనులన్నీ చేయగలుగుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అంటే, ఇట్ ఈస్ హూ కెన్ డూ దిస్? ఎవరు చేయగలుగుతారు ఈ పనులు? దేవుడు తప్పితే.
దేవుడు తప్పితే ఎవరు చేయలేరు అనేది మనము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. వి కెన్, నిద్రలో కావచ్చు, ఎక్కడున్నా సరే ఈ మాటని చెప్తాం. మనం ఈ మాట చెప్పవలసిందే. అపోస్తల కార్యముల్లో అదే అంటాడు పౌలు గారు, అంటాడు ఆ మాట. ఏమని అంటాడు అంటే, మనము జీవించి చెలించగలుగుతున్నాము అంటే కేవలం కారణం ఆయనే. జీవిస్తున్నామన్నా, ఈ చెయ్యి తిరుగుతుందన్నా, పొద్దున్న నిద్ర లేచానన్నా, మళ్ళీ తిరిగి పడుకుంటున్నానన్నా, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ డూయింగ్. అండ్ సో ఇస్ ద థింగ్ రిగార్డింగ్ మై ప్రొఫెషన్ ఆల్సో. మన బిజినెసెస్ కావచ్చు, మన యొక్క ఉద్యోగాలు కావచ్చు, ఇంక్లూడింగ్ మన పాస్టర్స్ యొక్క చేస్తున్నటువంటి మినిస్ట్రీ. అది టీచింగ్ మినిస్ట్రీ కావచ్చు, లేదు పాస్టోరల్ మినిస్ట్రీ కావచ్చు, లేదు అంటే కనుక రకరకాల మినిస్ట్రీస్ ని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ రోజున, రైట్? సో ఆ మినిస్ట్రీస్ అన్ని నడుస్తున్నాయి అంటే కేవలం ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గాడ్ అలోన్. ఈ రోజున జ్ఞానం నాలోనికి పెడుతున్నాడు దేవుడు అంటే కారణం దేవుడే. ఈ రోజున ఆ ఇతరుల గురించినటువంటి బాధ్యత నా మనసులోకి చొప్పిస్తున్నాడు. నీ పక్కన ఇదిగో ఇలాగ వెంకటేష్ గౌడ్ ఉన్నాడు, నీ ఎదురుగా డాక్టర్ గారు ఉన్నారు, నీ పక్కన ఈయన ఉన్నాడు, నీ పక్కన మనోహర్ గారు ఉన్నారు, వీళ్ళందరి సంగతి అనేసి మాట్లాడుతున్నప్పుడు, ఈ విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దెన్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. వీరి విషయంలో పట్టింపు కలిగి ఉండు అనే చెప్తున్నాడు. వాళ్ళకి ధనమే అవసరం కాదేమో, ఇందాక అక్క చెప్పిన విధంగా టైం, విచ్ ఈస్ ఎ ప్రీమియం థింగ్. మెనీ టైమ్స్ మనం అనుకుంటూ వచ్చాము టైం ఈజ్ ఈక్వల్ టు, ఏమనుకున్నాం మనము టైం అంటే మనీ అనుకున్నాం. బట్ టుడే కాన్సెప్ట్ చేంజ్ అయిపోయింది. టైం ఈజ్ లైఫ్. నువ్వు ఇంత టైం బ్రతుకుతావు, లైఫ్. అంత లైఫ్ ఇచ్చాడు దేవుడు మనకు. టైం నో లాంగర్ ఈజ్ మనీ. టైం అంటే నౌ ఇట్ ఈస్ లైఫ్, జీవితం. సమయము అంటే జీవితము. ఇంత సమయము పోయింది అంటే అంత సమయము జీవితము పోయింది. పుట్టినరోజు అప్పుడు అందరూ ఆనందపడుతుంటారు. నాకెందుకో ఎక్కువ ఆనందం కూడా రాదు. నాకు ఒకసారి నా పుట్టినరోజు నేను మర్చిపోతా ఉంటాను కూడా. కొంతమంది నువ్వు నన్ను పుట్టినరోజు నన్ను గ్రీట్ చేయలేదు అంటారు. నన్ను నేనే గ్రీట్ చేసుకొని నిన్ను ఎక్కడ గ్రీట్ చేయను అని అనుకుంటాను నేను నా మనసులో. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ దెమ్ ఐ విల్ ట్రై టు రిమెంబర్ అండ్ దెన్ గ్రీట్ దెమ్. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. ఎందుకు అంటే ఆ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నీ వయసు అయిపోతుంది అనేది గుర్తు చేస్తూ ఉంటుంది నాకు. మేబీ నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల నా థాట్ ప్రాసెస్ అలా ఉందేమో. మేబీ ఐ కుడ్ బి రాంగ్, బట్ దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్, రైట్? సో ఇవన్నీ దేవుడి వల్ల మాత్రమే జరుగుతున్నాయి. అటువంటప్పుడు నేను వీటిని ప్రయారిటైజ్ చెయ్యను. నెంబర్ 1 ఫ్యామిలీ, నెంబర్ 2 ఉద్యోగము, నెంబర్ 3 నా స్పిరిచువాలిటీ, నెంబర్ 4 మినిస్ట్రీ, లేదా నెంబర్ 1 మినిస్ట్రీ పాస్టర్ గారికి అయినట్లయితే, ఇలాగ నేను ప్రయారిటీ చెయ్యను. చెయ్యకుండా నేనేం చేస్తాము, లేదా మనమేం చేయాలి అంటే, ఇట్ ఈస్ వీటన్నిటికీ మధ్యలో ఉండి మన ప్రభువు వీటన్నిటిని మన జీవితాల్లో కండక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు దేన్ని తక్కువ చేద్దాం దీంట్లో? దేన్నైనా తక్కువ చేసినట్లయితే ఈ వీల్ లేదా ఈ చక్రము బ్యాలెన్స్ తప్పిపోయే అవకాశం. ఫ్యామిలీకి తక్కువ సమయం ఇచ్చి మినిస్ట్రీకి ఎక్కువ సమయం ఇస్తారా? కండలు పెంచడం కోసం అనేసి 4-5 గంటలు జిమ్ముల్లో మాత్రమే ఉండి మిగతా వాటికి తక్కువ సమయం ఇద్దామా? దేనికి ఎంత సమయం కేటాయించాలి అన్నది దేవుడే అగైన్ నిర్వర్తిస్తున్నటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారే వీటన్నిటి విషయాల్లో మనకి నేర్పిస్తూ రావాలి. వృత్తిపరంగా ఒక్కొక్కసారి కొద్దిగా సమయం ఒక్కొక్క దానికి కొద్దిగా ఎక్కువ వెళ్ళొచ్చు. కానీ దేన్నైనా సరే నెగ్లెక్ట్ చేయగలుగుతామా అంటే దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేము. ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేయలేము, ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయలేము, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేము, మినిస్ట్రీని నెగ్లెక్ట్ చేయలేము, అదే విధముగా ఆత్మీయ స్థితిని నెగ్లెక్ట్ చేయలేము, సమాజంతో ఉన్నటువంటి మన యొక్క సంబంధ బాంధవ్యాలని నెగ్లెక్ట్ చేయలేము,
మన ఆస్తిపాస్తుల విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవటము, వాటిని కాపాడుకోవటము, వాటిని వృద్ధి ఎలా పరచాలి అనే విషయాల్లో కూడా మనము తక్కువ సమయం ఇచ్చేటటువంటి అవకాశాలు లేవు ఈ రోజున. భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్న రోజులు కాబట్టి ఏ విషయంలో తక్కువ చేద్దాము? దట్ ఈజ్ వై, అందువల్లనే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, నా ఉద్దేశం ఒక బ్యాలెన్స్ లైఫ్ కావాలి మనకి, ఒక సమతుల్యం కలిగినటువంటి లైఫ్ కావాలి. దేవుడు నెంబర్ 1 అని అనొద్దు మనము. దేవుడు ఆల్ ఇన్ ఆల్. అసలు నన్ను టోటాలిటీ నన్ను కండక్ట్ చేస్తున్నదే దేవుడు నా విషయాలను. ఒక స్పిరిచువల్ లీడర్ కింద నన్ను టోటల్ గా నన్ను కండక్ట్ చేస్తున్నది. నేను ఇక్కడ ఈ రోజున ఇలాగ ఉన్నాను అంటే అది కారణం దేవుడే. ఇక్కడ వరకు వచ్చానంటే కారణం దేవుడే. రేపొద్దున ఇక్కడ ఉండబోతున్నానంటే కారణం కూడా దేవుడే అన్నదాన్ని నేను గుర్తెరగాలి. ఐ కెనాట్, నాకు బాగా నచ్చింది కాబట్టి అనేసి నేను ఓన్లీ నా ఆరోగ్యం గురించి మాత్రమే పాటు పడలేను. అలాగా ఇంబ్యాలెన్స్ చేయలేను నా లైఫ్. దేనికి ఇవ్వవలసిన సమయము దానికి నేను ఇవ్వవలసిందే. నిద్రకి ఇవ్వాల్సిన సమయము నిద్రకి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒక రోజున నాకు బాగా గుర్తు, బాబీ అన్నతోనే డిస్కషన్ జరిగింది నాకు. నేను నా మొబైల్ నేను సాధారణంగా అలారం పెట్టుకుంటే నా రూమ్ లో పక్కన పెడతా. అలారం పెట్టుకున్నాం, కావాల్సి వచ్చినప్పుడు అలారం పెడితే. ఆ రోజు నా మిస్సెస్ గమనించి సాధారణంగా బయట పెడతాడు కదా అనేసి నేను బయట పెట్టేసింది. నేను అప్పుడు చాలా యాక్టివిటీస్ ఉండి నేను చాలా ఎక్కువ ఇదైపోయాను. టైర్డ్నెస్ లో నిద్రపోయా. నాకు అది అలారం మోగింది, నాకు వినపడలేదు. బాబీ అన్న ఫోన్ చేశాడు, నాకు వినపడలేదు. ఆ తర్వాత నేను మిస్ అయ్యాను ఆ రోజున మీతో కలవటం అన్నది. చాలా చాలా నెలల క్రితం జరిగినటువంటి విషయం ఇది. బాబీ అన్న కవర్ చేసి ఉంటారు ఆ రోజున. లేదు బ్రదర్, ఐ అండర్స్టాండ్, టైర్డ్నెస్ లో మీరు మెలకు వచ్చి ఉండదు మీకు, ఐ అండర్స్టాండ్ అనేసి హీ హాస్ షోన్ మీ గ్రేస్, రైట్? సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతున్నది? సరైనటువంటి నిద్ర కూడా ఇంపార్టెంటే కదా. కనీసం ఆ కావలసినటువంటి 6:30 నుంచి 8 గంటల నిద్ర కూడా అవసరమే కదా బాడీకి. కొంతమందికి 6:30 గంటలే కావచ్చు, కొంతమందికి 8 కావచ్చు. సో దిస్ ఈస్ ద లైఫ్. ఇది జీవితం ఏదైతే ఉందో, దేవుడిచ్చినటువంటి జీవితము, ఈ జీవితంలో అనేక విషయాలు మనల్ని చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఈ ఆవరించి ఉన్నటువంటి సర్కిల్లో ఉన్న ఈ విషయాలన్నీ కూడా మధ్య నుండి దేవుడు, మనలో ఉండి దేవుడు వీటన్నిటిని కండక్ట్ చేస్తున్నాడు అనేటటువంటి అండర్స్టాండింగ్ లోకి ఒక లీడర్ కింద మనం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ మేబీ దిస్ ఈస్ వాట్ వీ మే హ్యావ్ టు టీచ్ పీపుల్ ఆల్సో. మనం ఒక్కొక్కసారి చిన్న తప్పు పనులు చేస్తూ ఉంటాం. చదువు అంటూ ఉంటాం పిల్లల్ని. కొద్దిసేపు కూడా ఆడుకోకుండా వాడికి ఏ రకంగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు? ఆలోచన చేయండి. అంటే దేర్ హాస్ టు బి బ్యాలెన్స్. అది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఈ బ్యాలెన్స్ ని కోల్పోవటానికి అవకాశం లేదు. నేను పొద్దున్న నుంచి ఇవాళ నేను విందు భోజనానికి వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికి, కాబట్టి అక్కడ ఖచ్చితంగా అక్క మటన్ వండుతుంది అని చెప్పి పొద్దున్న నుంచి టిఫిన్ తినటం మానేసేసి అక్కడికి వెళ్ళి ఎక్కువ తింటే ఏమవుతుందండి? ఇంబ్యాలెన్స్ అయిందా లేదా అక్కడ? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. కాబట్టి ఒక లీడర్ కి కావాల్సింది బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నది కూడా, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు అంటే దాని అర్థం ఏంటి అంటే, రేపొద్దున ఎప్పుడైనా సరే నా తల్లిదండ్రులు గనక నా ఆస్తిలో నీకు వాటా లేదురా యేసు ప్రభువును నువ్వు వదలకపోతే అని అంటే, నో ప్రాబ్లం, యేసు ప్రభువే ఇంపార్టెంట్. అది అటువంటి యాక్షన్, సత్యాన్ని హత్తుకునేటటువంటి యాక్షన్స్ మన దగ్గర ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. నీతి, న్యాయము, సత్యము, ప్రేమ, వీటిని వదలకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశమే తప్పితే తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయమని కాదు. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ కొడుకుగా కూతురుగా మన యొక్క బాధ్యత ఉంది, అది చేయాలి. లేకపోయినట్లయితే గనక మనము ఇంబ్యాలెన్స్ అయినట్లే డెఫినెట్ గా.
నో డౌట్ అబౌట్ ఇట్. మన తల్లిదండ్రులు మా నాన్నని మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకోకుండా ఇతరులను ఏంటండి జాగ్రత్తగా చూసుకోగలిగేది నేను, చెప్పండి నాకు. తనకు మించి ఏది ఉండదండి. ఎంత ఎవరు ఏమి టీచ్ చేసినా, ఎవరు ఏమి చెప్పినా సరే, ఇదైతే వాస్తవమైనటువంటి విషయం. తనకు మించి ఏది ఉండదండి. తనకు మించి ఉన్నది మనకి ఎగ్జాంపుల్ కింద చూపించింది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే, ఇంకెవరు లేరు. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మన చుట్టూ మనకున్న విషయాలన్నిటినీ కండక్ట్ చేస్తున్నది మన యొక్క దేవుడు. దాన్ని బట్టి ఆయనకు వందనాలు చెప్పుకుందాము, ఆయనకి స్తోత్రాలు చెప్తాము. మేబీ మీరు కూడా ఈ విషయాల మీద ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మమ్మల్ని అనేక ప్రదేశాల్లో విసిరివేసినట్లుగా ఉంచి, ఆయా ప్రదేశాల్లో మేము చేయవలసినటువంటి బాధ్యతల్ని మాకు చెప్తూ, ఈ బాధ్యతలు ప్రతిరోజు ఉండేటటువంటి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మేము జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ, దేనికి ఎంతెంత ప్రయారిటైజ్ చేయాలి అనేది చూసుకుంటూ, అటువంటి జ్ఞానాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరు అని చెప్పి విశ్వసిస్తూ, అటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు మేము ఆశిస్తూ, ఈ రోజు సైతము తండ్రి మేము ఈ దినమును ఎదుర్కోబోతుండగా మాకు కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని అందివ్వమనేసేసి, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగాను, మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగాను ఎల్లప్పుడూ ఉండటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు. చక్కని క్లారిఫికేషన్ తో కూడిన మరి నాయకత్వపు లక్షణాల గురించి మాకు వివరించినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క అన్ని చెప్పబడే వాక్యాలన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. దయచేసి మీరు ఇంకొకసారి వినాలని ఆశపడితే మరి బాబి రత్నాకర్ టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. దయచేసి ఇంకోసారి వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కోరుతున్నానండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు మీరిచ్చిన ఇట్టి ప్రశస్తమైన సమయం కొరకు సహవాసం రోజు ఈ దాసుడిని మా కొరకు సిద్ధం చేసుకుని చాలా ప్రాక్టికల్ విషయాలు వారి జీవిత అనుభవాల్లో నుండి వాక్యములో నుండి బోధించినందుకు నిజమే ప్రభావం. మేము డెసిషన్ తీసుకోవడం కొన్నిసార్లు కష్టం అవుతుంది, కానీ నీవే అన్నిటిలో ఉన్నావు. మా జీవితంలో అది సేవ అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వాళ్ళ సమాజం అవ్వచ్చు. మేము నిండు కలిగి ఉండి నీ డైరెక్షన్ లో ప్రతిదానికి న్యాయం చేయటం కాదు, కానీ ఒక్కొక్క ఇండివిజువల్ విషయంలో ఒక్కొక్క పరిస్థితిలో ఆ తీర్మానములు డెసిషన్ మేకింగ్ డిఫరెంట్ గా ఉండవచ్చు. మెట్టుకేదైనా అది నీకు మహిమ తేవాలని, అలాగనే ఇతరులకు మేలు కలగాలని ఉద్దేశంతో మేము ముందుకు సాగుటకు నాయన మమ్మల్ని ఆ సమయంలో మీరు సరైన గైడెన్స్ ఇచ్చి నడిపిస్తారు కాబట్టి నీకు వందనాలు. ఓ దేవా, ఈ కష్టమైన క్లిష్టమైన ఈ క్లారిటీ ఎవరిని రాసి సరిగ్గా వివరిస్తూ ఉన్నందుకు నాయన అటువంటి గొప్పను జ్ఞానమును ఇచ్చినందుకు నీకు వందనాలు. అందరూ మేలు పొందుతూ ఉన్నారు. మీ వాక్యమే మాకు ఆధారం నాయన. జీవం ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని, అలాగే దాసుని కుటుంబం, వ్యాపారం, సేవను, అలాగనే ప్రతి ఒక్కరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటాం. మేమందరం అయినా నీ రాజ్యమును పట్టులో నేర్చుకుని చున్నవి వాడుటిలో తిరిగి మాకు సహాయం చేయండి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం, మహిమ చెల్లిస్తాం. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అడిగిన ఆహారం మాకు దయచేయి. వారిల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలను తేక నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయినవి మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు వారి యొక్క కృప, పరిశుద్ధమైన సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడైనది గాక. ఆమేన్. థాంక్స్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి ప్రార్థించిన జేమ్స్ అయ్య గారికి, వాక్యం అందించిన బ్రదర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతిరోజు ఇది లింక్ మీద జాయిన్ అవ్వచ్చు. ముగించుకున్నామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి అందరికి. శాంతంతం. స్వరూప్ బ్రదర్. హలో. క్లోజ్ చేయలేదమ్మా. అదే జాన్సన్ బ్రదర్ దగ్గర ఉందండి. హోస్ట్ బ్రదర్ తను క్లోజ్ చేయాలి. ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు.